అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో కోనసీమ జిల్లాకు సంబంధించిన పి గన్నవరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా మహాసేన రాజేష్ నియమించడం జరిగింది. ప్రస్తుతం మహాసేన రాజేష్ ఈరోజు తన ఎన్నికల ప్రచారాన్ని అయితే ప్రారంభించారు. ఈరోజు ఐనవేలి వినాయకుని దర్శించుకున్న తర్వాత ఈరోజు మొట్టమొదటిగా ప్రచారంలో ప్రారంభించిన ప్రస్తుతం మహాసేన రాజేష్ గారు మన విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మా ఉమ్మడి అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించడం జరిగింది, ఎలా ఉంది సార్ మీ ఫీలింగ్? సార్ అసలు ఎమ్మెల్యే అభ్యర్థి అంటే ఏంటి, ఆయనకున్న విలువ ఏంటి, ఆయనకుండే గౌరవం ఏంటో కూడా తెలియని కుటుంబం నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినండి. అలాంటి నన్ను ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఇలాంటి ఇంత పెద్ద నియోజకవర్గానికి నన్ను ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రజలు నా మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలు కానీ గౌరవం కానీ నేను చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడూ రుణపడి ఉంటానండి. అలాగే పి గన్నవరం ప్రజలకు కూడా, ఎందుకంటే నన్ను అంత ప్రేమగా ఆదరించి వీళ్ళు రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి నా వంతుగా నేను నా బాధ్యత నిజాయితీగా నిబద్ధతగా పనిచేస్తానని, వీళ్ళ ఇంట్లో పిల్లోళ్ళలాగా వాళ్ళ తమ్ముళ్ళలాగా వాళ్ళ కొడుకులాగా నేను పనిచేస్తానని ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను సార్. అంటే లోకల్గా నియోజకవర్గంలో కొంచెం జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, కొంచెం అసంతృప్తులు ఉన్నాయి. 2 రోజుల క్రితం కూడా కొంచెం ఆందోళన చేసిన పరిస్థితి, అక్కడ కూడా వాళ్ళందరూ కూడా సర్దుకుని ఏ విధంగా ముందుకెళ్తారు సార్? ఏ కుటుంబంలో గొడవలు ఉండవు సార్. మీ కుటుంబంలో లేవా, నా కుటుంబంలో లేవా? ఖచ్చితంగా మా జనసేన కుటుంబంలో, తెలుగుదేశం కుటుంబంలో కూడా ఇంకా చెప్పాలంటే చాలా చిన్న చిన్న విషయాలండి. వారు ఏమైనా చిన్న అదే ఇప్పుడు జనరల్గా ఎక్కడన్నా ఉండేదే, స్థానికులకు కావాలి, దూరం నుంచి ఎవరైనా వస్తే మాకు స్థానికంగా ఇవ్వాలనేది ఆలోచన. అయితే నేనేం ఊహించలేదండి, నేనేం లాబింగ్ చేయలేదు. కానీ పార్టీ కోసం మేము రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న పనిని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గుర్తించి, మాకంటే ఇలాంటి సామాన్యులు కూడా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి చేత మోసపోయిన వాళ్ళం సార్ మేము. జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసి 20 రోజులు జైల్లో ఉండి 30 కేసులు పెట్టించుకుని రౌడీ షీటర్ అని ముద్రేయించి మొన్న నెల క్రితం నేను నా 2 ఆడపిల్లలతో, నా భార్య, నా 2 ఆడపిల్లలతో రాష్ట్రంలో తలదాచుకునే పరిస్థితి కూడా క్రియేట్ చేశాడు నాకు జగన్ రెడ్డి. మా వర్గాలను చంపేసి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఏమో ఎమ్మెల్యేలుగా చూడాలని టీడీపీ జనసేన నాయకులు కోరుతున్నారు. మేము మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వాళ్ళ కోసం అవసరమైతే ప్రాణాలు ఇచ్చే ఆ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు అండి. ఖచ్చితంగా వీరు ఇచ్చిన ఈ గౌరవానికి మా వంతుగా మా సహకారం పార్టీకి అందిస్తాం. పార్టీ నుంచి మా ఈ అణగారిన వర్గాలకు మేలు చేసుకునే విధంగా కూడా మేము ప్రయత్నిస్తాం సార్. అంటే ప్రధానంగా మొదటగా మహాసేన రాజేష్ జనసేనలోకి వెళ్తారని చెప్పేసి అనుకుంటూ ఉండేవారు. కానీ ఊహించిన విధంగా టీడీపీలోకి వెళ్ళడం జరిగింది. టీడీపీలో వెళ్ళిన తర్వాత పరిణామాలు ఉమ్మడి అభ్యర్థిగా రావడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా కలుపుకొని మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్? జనసేనలోకి వెళ్ళినట్టుగా సార్. ఇదిగో ఇప్పుడు 2 మేమే సార్, 2 మా కుటుంబమే. ఒకవేళ అందులో ఎవరన్నా ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడడానికి జనసేనలోకి వెళ్ళినా, తెలుగుదేశంలోకి వెళ్ళినా వాళ్ళు స్వాతంత్ర సమరయోధులు లాంటి వాళ్ళు సార్. ఎవరన్నా తప్పు జారిపోయి వైసీపీలోకి వెళ్తేనే వాళ్ళ కర్మ కాలిపోయిందని అర్థం సార్. జనసేనలోకి వెళ్దాం అనుకున్నాం సార్, కొన్ని అనివార్య పరిస్థితులు. అప్పుడు నాకు కుదరకపోయినా ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తు కుదిరి వారిద్దరే చక్కగా నాయకులిద్దరూ చెరో జెండా షిఫ్ట్ చేసుకుని మాట్లాడే, నిజంగా ఎప్పటి నుంచో కోరుకున్నాను సార్. నేను ఈ పార్టీలోకి రాకముందే 2021 నుంచే టీడీపీ జనసేన కలిస్తే బాగుంటుంది, పొత్తుంటే బాగుంటుంది, వీళ్ళిద్దరూ మంచి వ్యక్తులు, వీళ్ళిద్దరూ కలిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే అవతల ఉన్నది దుష్ట వ్యవహారం చేసేవాళ్ళు కాబట్టి కలాలనుకున్నాను. నా ఆశ నెరవేరింది సార్. నా ఆశ కన్నా ఎక్కువ ఒక వరమిచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు స్థానం కల్పించి ఇలాంటి పెద్దలందరితో కలిసి పనిచేసే అవకాశాన్ని ఇచ్చారు సార్. అంటే ప్రధానంగా చూసుకుంటే జనసేనకు తక్కువ స్థానాల్లో కేటాయించారని ఒక అసంతృప్తి ఉంది. అలాగే కొన్ని స్థానాల్లో నియోజకవర్గంలో సీట్లు ఆశించి భంగపడిన ఉన్నారు. ఇక్కడ కూడా జన సైనికులు కొంచెం అసంతృప్తి ఉండి నిన్న గొడవలో కూడా వాళ్ళే ఎక్కువగా కారు అబ్దాలను ధ్వంసం చేయడం కూడా జరిగిందని చెప్పేసి అంటారు. ఎలా చూడాలి సార్? చంద్రబాబు నాయుడు గారి కన్నా, పవన్ కళ్యాణ్ గారి కన్నా తెలివైన వాళ్ళు ఇక్కడ ఎవరు లేవు సార్. వాళ్ళిద్దరికీ తెలుసు అన్నీ. వాళ్ళిద్దరూ ఏదన్నా ఒక నిర్ణయం తీసుకున్నారంటే 100 రకాలు, మనం 1-2 రకాలుగా ఆలోచిస్తాం, వాళ్ళు 100 రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి వారి నిర్ణయాన్ని గౌరవించి శిరసావహించి దాన్ని పాటించడమే మాకు తెలుసు తప్ప నాయకుల నిర్ణయాన్ని తప్పుపట్టి వారికి ఆలోచన ఇచ్చేంత తెలివైన మేధావిని నేనైతే కాదు సార్. వారు ఏం చెప్తే దాన్ని కింద లెవెల్లో తీసుకెళ్తాను సార్. అంటే ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమని చెప్పేసి ప్రచారాలతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే టికెట్లు ఇప్పటికిప్పుడే ప్రకటించిన పరిస్థితి టీడీపీ జనసేనలో ఉంది. ఇవన్నీ కూడా ఎలా చూడాలి? వాళ్ళ సిద్ధం సభలతో మేమే వచ్చేది 170 సాధిస్తామంటున్నారు. అవన్నీ కూడా ఎలా కలుపుకుని రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నారు? అతను దేనికి సిద్ధం అంటున్నాడు మీకు తెలుసా? ఓడిపోవడానికి సిద్ధం అంటున్నాడండి, ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధం అంటున్నాడు. రేపు ఒకవేళ సిబిఐ ఇస్తే అతను ఒకవేళ జైలుకి వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు సార్. అతను దేనికి సిద్ధం అన్నాడో అతనికే నాకే తెలుసు ఒక రకంగా చెప్పాలంటే. రెండోది సిద్ధం అన్నాడు సార్. సిద్ధం అని ఎన్ని టికెట్లు ఇచ్చాడు, ఎంతమంది సీట్లు కన్ఫర్మ్ చేశాడు? ఫస్ట్ లిస్ట్ అన్నాడు, కాదన్నాడు. సెకండ్ లిస్ట్ అన్నాడు, కాదన్నాడు. ఇప్పుడు ఎక్కడో అక్కడ అన్నాడు, అక్కడో ఎక్కడ అన్నాడు. అంటే ఏ రోజైతే తెలుగుదేశం జనసేన పొత్తు కన్ఫర్మ్ చేశారో ఆ రోజు నుంచి జగన్ రెడ్డికి ఉన్న ఆ చెంచాడు బ్రెయిన్ కూడా చెడిపోయింది సార్.
అంతకుముందు ఉన్నదే చెంచా, ఆ చెంచాడు బ్రెయిన్ కూడా చెడిపోయి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి సార్. కట్టుదిట్టంగా ఒకేసారి 99 సీట్లు ప్రకటించింది సార్ తెలుగుదేశం జనసేన పార్టీ. ఇక రేపో మాపో మిగతా వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేస్తారు సార్. ఇక్కడ అతను 175 అన్నది నిజమే అండి. ఏంటంటే 175 ఓడిపోతాడు. మేము 175 అని ప్రగల్భాలు పలకం, కానీ 160 సీట్లకు తక్కువ లేకుండా తెలుగుదేశం జనసేన జెండా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మీద ఎగరేస్తామండి. దీనికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కట్టుబడి ఉన్నారు సార్. ఇంకా జనసైనికులు ఏ విధంగా చెప్తారండి? జనసైనికులు ఏ విధంగా చెప్తారంటే గతంలో జనసేన కావచ్చు మెగా ఫ్యామిలీ కూడా మీరు తిట్టారని చెప్పేసి వాళ్ళ కొంచెం అసంతృప్తి ఉంది. అవన్నీ వాళ్ళందరికీ ఏ విధంగా చెప్తారు? వాళ్ళు అసంతృప్తి లేదు సార్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో ఏ రోజో దాన్ని క్షమించడం జరిగింది. ఎందుకంటే నేను ఏ రోజైతే జగన్ పార్టీలో ఉన్నప్పుడు ఎవరో జగన్కి సంబంధించిన వాళ్ళు జనసేన ప్రొఫైల్ పెట్టుకుని తిడితే జనసేన వాళ్ళు అనుకుని నేను తిట్టడం నిజమే. కానీ ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత ఇదంతా జగన్ చేయించడం తెలిసాక నేను 2021లో నేను క్షమాపణ చెప్పి పవన్ కళ్యాణ్ గారి గురించి, చిరంజీవి గారి గురించి, చంద్రబాబు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడి మా వర్గాలకి వీరిని దగ్గర చేయడం మొదలుపెట్టిన తర్వాత జన సైనికులు ఎంతో నన్ను ఆప్యాయంగా నన్ను వాళ్ళు ఆదరించారండి. నా మీద ఒకసారి రాజమండ్రిలో హత్యా ప్రయత్నం జరిగినప్పుడు వేలాది మంది మా ఇంటికి వచ్చి నన్ను పరామర్శించి వెళ్ళారు. ఆ పరామర్శించిన వాళ్ళు ఇప్పుడు ఈ నియోజకవర్గంలో నా సోదరులు కూడా ఉన్నారు. అయితే కారణం అయితే అది కాదండి. ఎందుకంటే అది అయిపోయింది, గతహ. ఆ తర్వాత కూడా నన్ను ప్రేమించి అభిమానించిన వాళ్ళు ఈరోజు ఒకళ్ళిద్దరు దాని గురించి మాట్లాడుతున్నారంటే వెనకాతలు ఏవో చిన్న చితక కారణాలు ఉంటాయి. ఒకవేళ స్థానికుడిని కాదు, అది నిజమే. ఆ బాధ వాళ్ళ బాధ నేను కూడా అర్థం చేసుకున్నాను. కానీ ఒక స్థానికుడికి టికెట్ వస్తే ఎలా ఉంటుందో, వాళ్ళ అన్నకి తమ్ముడికి టికెట్ వస్తే ఎలా ఉంటుందో అలా వాళ్ళ కుటుంబంలో మమేకమై ఉంటానని ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నామో వారికి కూడా తెలియజేస్తున్నాను సార్ మీ మీడియా ద్వారా. హిందూ వ్యతిరేక అని చెప్పేసి నా అసంతృప్తి కూడా ఉంది. ఇప్పుడు మీరు గుడికి వెళ్ళారు అన్ని కూడా చేయించుకొచ్చారు, వాళ్ళకు కూడా ఏ విధంగా సమాధానం చెప్పడం? సార్ నిజానికి హిందువుల గురించి నాకు తెలియనప్పుడు, నేను ఒక వర్గానికే పరిమితమైనప్పుడు నిజానికి నేను అపార్థం చేసుకున్న మాట వాస్తవం. నేను అప్పుడు కొన్ని పొరపాట్లు మాట్లాడిన మాట వాస్తవం. కానీ ఒక్కసారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అండి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హిందువులు. మరి క్రిస్టియన్ అన్న జగన్మోహన్ రెడ్డి అన్న కథలు నేను లేకుండా జగన్మోహన్ రెడ్డిని మొత్తం తుక్కురేగొడతా. మరి హిందువులైన పవన్ కళ్యాణ్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు నేను భుజాల మీద మోసుకెళ్తున్నాను? ఈ రోజున ఇంతమంది హిందూ సోదరులు మా మీద చూపించే ప్రేమ, మేము ఒకవేళ ఏ మతానికి చెందిన కాదు, అంబేద్కరే మా మతం. వీళ్ళ ప్రేమాభిమానాలు చూశాక గతంలో వీళ్ళందరినీ మనం అపార్థం చేసుకున్నాం. ఎవరో ఒకరిద్దరు మాట్లాడిన మాటలు, ఒకరిద్దరు చూపించిన కుల వివక్ష అందరూ చూపించారని మనం పొరపాటు పడ్డామని నేను ఈరోజు చెప్పట్లేదు సార్, 4 సంవత్సరాల నుంచి చెప్పుకొస్తున్నాను. ఎక్కడో ఒక కాపు సోదరుడు దళితుల మీద దాడి చేశాడని కాపులందరినీ తప్పు పట్టొద్దు. ఎక్కడో ఒక సెట్టిబల్లి సోదరుడు దళితుల మీద దాడి చేశాడని సెట్టిబల్లిలందరినీ తప్పు పట్టొద్దు. ఎవడో తప్పు ఒకటే చేస్తాడు, కులానికి ఆపాదించకూడదు. మనం కులానికి ఆపాదించి అందరినీ శత్రువులు చేసుకుంటున్నామని ఇప్పుడు కాదు సార్ 2021 నుంచి చెప్పుకొస్తున్నాను. వీరందరి ప్రేమాభిమానం చూసిన తర్వాత నా నిర్ణయాలు, మనిషి అన్నవాడు మారుతాడు సార్. ముందు ఒకటి అనుకుంటాం, తర్వాత ఖచ్చితంగా మారాను. మళ్ళీ ఈ 5 సంవత్సరాలు ఏ రోజు నేను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడలేదండి. గతంలో ఎప్పుడో ఒక 7-8 సంవత్సరాల క్రితం. అయితే ఇక నుండి నేను తెలుగుదేశం జనసేన కార్యకర్తను సార్. మా నాయకుల నిర్ణయం ఏదో నా నిర్ణయం అదే ఉంటుంది తప్ప నాకు ప్రత్యేకంగా కులాల గురించి మతాల గురించి అని వేరే అభిప్రాయాలు ఉండవు. ఈ నియోజకవర్గంలో రేపు నుంచి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, అందరితో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? పెద్దలందరితో చర్చలు జరుగుతున్నాయి సార్. పెద్దల డైరెక్షన్ బట్టి నేను ముందుకెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. చూసిన ఇది పరిస్థితి. మహాసేన రాజేష్ అయితే ఈరోజు తన ఈ 5,000 వినాయకుని అయితే పూజ చేసుకున్న తర్వాత అయితే ప్రచారం ప్రారంభించారని చెప్పాలి. ప్రచారం ప్రారంభించిన తర్వాత ఆయన ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే అసంతృప్తులు ఇక్కడ నిరసనలు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలుపుకొని ముందుకు వెళ్తామంటున్నారు. వాళ్ళందరూ కూడా ఆ చిన్న పొరపాట్లతో వాళ్ళందరూ కూడా అసంతృప్తి ఉండడం వాస్తవం. కానీ నాన్ లోకల్ అభ్యర్థిగా వాళ్ళు అడగడం కూడా వాస్తవం. కానీ ఇక్కడ ఎస్సీ రిజర్వ్ సంబంధించినటువంటి నియోజకవర్గం కాబట్టి వీళ్ళంతా కూడా నాకు ఇక్కడ అధినాయకులు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా నాకు అవకాశం ఇచ్చారు. ఒక దళితుడిగా ఒక నియోజకవర్గంలో ఒక ఇంటి బిడ్డగా మొత్తం అంతా కలుపుకుని నియోజకవర్గంలో గెలుపుకే కృషి చేస్తాను. గతంలో ఎన్నో పవన్ కళ్యాణ్ జనసైనికులు తిట్టినది వాస్తవం. కానీ వాళ్ళంతా కూడా వైసీపీ ముసుగులో ఈ విధంగా చేశారని తర్వాత వాస్తవాన్ని తెలుసుకున్నాను. దానిపై కూడా క్షమాపణ చెప్పాను. అందరూ కూడా కలుపుకుని ముందుకు వెళ్తానన్నారు. ఇక్కడ జరిగినటువంటి పీ గన్నవరంలో ఏదైతే అల్లర్లు ఏవైతే గొడవలు ఏవైతేనా గొడవలన్నీ కూడా సర్దుమణిగి అందరితో కూడా సమావేశమైన తర్వాత మొత్తం నియోజకవర్గంలో గెలిపే దిశగా పనిచేస్తాము. అలాగే ఏదేమైనా ఉమ్మడి అభ్యర్థిగా జనసేన టీడీపీ గెలుపులో పీ గన్నవరం నియోజకవర్గంలో మళ్ళీ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా గెలిచి ఇక్కడ తీరుతామంటూ ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గద్దె దించే దిగంగా అంతా కూడా పనిచేస్తామంటూ మహాసేన రాజా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మేము రామతో ప్రకాష్ RTV పీ గన్నవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.